ఈ అంశం మనం చూసాం. సో ఆ రోజు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆ కేసు ఆ రోజు వద్దనుకున్నదే ఈ రోజు తీర్పు రావడం జరిగింది. సో దీంట్లో ఏమేమి క్లాజెస్ ఉంటాయి, ఉపవర్గీకరణ ఎట్లా చేస్తారు, సో దీంట్లో వర్గాలను ఎట్లా డివైడ్ చేస్తారు, ఏబిసిడి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పాయింటే. సో దీంట్లో ఇందాక శేషు సార్ చెప్పినట్టు చివరి వ్యక్తి వరకు కూడా రిజర్వేషన్ల ఫలం పొందాలంటే ఇక్కడ రిజర్వేషన్లలో చేంజెస్ ఏమి లేవు, బట్ ఐడెంటిటీ ఆఫ్ ద క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్. సో దాంట్లో ఏబిసిడి వర్గీకరణకు ఈరోజు సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు, సంచలనాత్మకమైనటువంటి తీర్పు రావడం జరిగింది. బట్ ఇట్లా నేపథ్యంలో ఇందాక మరొక పాయింట్ కూడా, రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది దీన్ని. సో ఈ లైన్ ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా మీకు శేషి గారికి అట్లాగే నరసింహ గారికి ఇతర మిత్రులు నమస్కారం. శేషి గారు నా పని చాలా సులువు చేశారు. ఆల్మోస్ట్ నేపథ్యం అంతా చెప్పేశారు. ఏ వేదిక మీద కూర్చొని మాట్లాడేది. కనుక ఏంటంటే సార్ మీకు ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, మీ వర్షన్ కూడా అడుగుతాను నేను చెప్తాను. నాట్ నెక్స్ట్ నేను ఇక్కడి నుంచి శేషి గారు ఎక్కడ ముగించారు, నరసింహ గారు ఎక్కడ ముగించారు అక్కడి నుంచి మొదలు పెట్టాను. ఎందుకంటే ఆ శ్రమ అవసరం లేదు మనకి, మళ్ళీ చదువు తీయడం అవుతుంది. నేనేమంటున్నానంటే వాట్ నెక్స్ట్ ఆలోచన చేద్దాం. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం, నేను వాళ్ళ పొద్దున్న ఆర్టికల్ రాశాను, శేషు గారు మా ఆర్టికల్స్ వస్తుంటాయి కనుక ఎన్నాళ్ళలో వేచిన ఉదయం 30 ఏళ్ల పోరాటం, 30 కాదు 70 నుంచే మొదలైంది. ఇప్పుడు మనకు ఉపకులాల వర్గీకరణ ఎస్సీలో ఎస్సీ ఎస్టీలో లేదు, అది బీసీలో ఉంది. ఏబిసిడి ఉన్నది, మా ఓబీసీలో అక్కడ మనకు కేంద్రంలో లేదు కనుక అక్కడనే చాలా అవకతవకలు జరుగుతుంది. బీసీలో వర్గీకరణ ఉండి కూడా ఈ కూడా మధ్యాహ్నం ముస్లింలు అంటే ముస్లింలకు కాదు, ఈ కూడా ఏబిసిడి తర్వాత ఈ చేర్చారు. అయినా అక్కడ బీసీల్లో ఏదైతే అన్యాయం జరుగుతుందో, అంటే ఈ చివరి వ్యక్తి వరకు చాకలి మంగలి రకరకాల కులాలకి ఇంకా చేర్తలేదు. ఒక 4-5 కులాలే లాభపడుతుంటాయి అక్కడ బీసీల్లో. ఇక్కడనైతే 2 కులాల మధ్య పోరాటం చూసాను. నరసింహ గారు ఒక మంచి మాట అన్నారు, మాలలకు వ్యతిరేకం కాదు, చాలా కరెక్ట్. ఇవాళ మనకు మందకృష్ణ గారు కూడా అన్నారు, ఒకటి విజయము ఒకటి అపజయము కాదు, ఈ జీరో సమ్ గేమ్ కాదు, ఇది విన్ విన్ సొల్యూషన్ గా చూడండి ఖచ్చితంగా. అట్లా ఇప్పుడు ఈ తీర్పును నెక్స్ట్ అమలు చేయడానికి ఎట్లాంటిది శేషు గారితో పూర్తిగా అంగీకరిస్తున్నాను. 2014లో బీజేపీ ఈ విషయం మీదే మేనిఫెస్టోలో పెట్టింది, మేము ఇస్తామని చెప్పి, ఏది వర్గీకరణ చేస్తామని చెప్పి. 10 ఏళ్ళు ఎందుకు ఆగినరు? రాజకీయ అవసరాలు లేకుండా ఏ పని రాజకీయ పార్టీలు చెయ్యవు. ఒక ఊళ్ళోనట ఒక వరదల్లో ఒక శెట్టి గారు కొట్టుకుపోతున్నాడు. శెట్టి గారు అంటే కులాన్ని అవగణించినట్టు, అది ఒక ఆయన కొట్టుకుపోతున్నాడు, వ్యాపారవేత్త కొట్టుకుపోతున్నాడు, అందరు రక్షిస్తలేదట. ఎవరు కొత్త ఆయన వచ్చి ఎందుకు రక్షిస్తలేదా, శెట్టి గారు కొట్టుకుపోతున్నారంటే ఏం కాదయా, ఆయనకి ఏదైనా ప్రయోజనం ఉంటే కొట్టుకుపోతారు, లేకుంటే ఎందుకు కొట్టుకుపోతారు అన్నట. రాజకీయ పార్టీలు కూడా అట్లా, రాజకీయ పార్టీలు ఏంటంటే ప్రయోజనం లేకుండా ఏముండవు. ఇవాళ ఈ విజయానికి అందరూ నాయకులు, అందరూ విజయానికి సొంతం చెప్తున్నవాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు. అపజయం అనాథ కదా. మరి 2004లో అపజయం ఎదురు మళ్ళీ వెంట చేద్దాం, మనం మళ్ళీ వాళ్ళకి చేసుకుందాం అనలే కదా. అందుకనే ఇప్పుడు మనకు ఎస్సీ కులాల్లో ఎస్టీ కులాల్లో 2 పెద్ద పోరాటాలు జరిగినాయి. ఎస్టీ కులాలు కూడా జరుగుతున్నాయి శ్రీకాంత్. ఆదిలాబాద్ అడవుల్లో వాస్తవం. ఎందుకంటే సార్ ఇప్పుడు దండోరా లాంటి ఒక మహా పోరాటం ఎట్లయితే నడిచిందో, ఎస్టీలో కూడా ఈ అంశం బహుశా తెర మీదకి వచ్చేయడానికి ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనాలి. ఎందుకంటే ఇప్పటికే ఆదివాసుల నుంచి కానీ తుడుందెబ్బ, మన ఎగ్జాంపుల్ చూడొచ్చు, తుడుందెబ్బ వాళ్ళంతా కూడా పోరాటం ఆల్రెడీ చేస్తున్నారు. సో ఈ అంశం ఇంకా బలంగా తెర మీదకి వస్తుంది అనుకోవాలి ఇక్కడ నుంచి. ఖచ్చితంగా నేను అదే చెప్పబోతున్నాను. అంటే ఇదేమో 30 ఏళ్ల పోరాటం, కానీ గత 3-4 ఏళ్ల నుంచి పెద్ద పోరాటం ఏం జరుగుతుందంటే, మీరు లంబాడీలు ఇందులో యాక్చువల్ గా మైదాన ప్రాంతంలో ఉంటారు ఎక్కువ. లంబాడీలకు చాలా మనకు 10 ఎకరాలు 20 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. తండాలన్నీ ఆల్మోస్ట్ లంబాడీలే ఉంటాయి. ఆదిలాబాద్ లేకుంటే భద్రాచలం ఏరియా ఖమ్మం జిల్లాకు పోతే తప్ప మీకు ఇది అచ్చంపేట దక్షిణ తెలంగాణలో గోండులు, సంతానులు, చెంచులు వీళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళు కొండ దిగరు. అటువంటి కులానికి ఇప్పటిదాకా అందలేదని ఆదిలాబాద్ లో పెద్ద ఉద్యోగం ఏంటంటే, లంబాడీ కుల ఎస్టీలోనే టీచర్లుగా ఇతర ఉద్యోగాలు కూడా నేను రానియమని స్కూల్ ముందర ధర్నా చేసిన సందర్భాలు మనకు కనపడ్డాయి. అంటే మందకృష్ణ మాదిరిగా ప్రారంభించినంత వర్గీకరణ ఉద్యమం లేకపోయినా ఆ చైతన్యం వాళ్ళకు కూడా వచ్చింది, కుల చైతన్యం వచ్చింది, వాళ్ళు పోరాడారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఒకే దెబ్బకు 2 పిట్టలు అని అంటున్నాడు. గతంలో నేను పరిష్కారం చెప్పాను, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాధ్యం కాదన్నాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో మాలలు ఎక్కువ ఉన్నారు, తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు. అట్లా చూసుకుంటే ఉద్యోగాలలో కూడా 80% మాలలు పొందితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 20% మాలలు పొందారు. ఎప్పుడైతే 2000 నుంచి 2004 దాకా శేషు గారు ఒక పాయింట్ చేశారు, దాన్ని విశదీకరిస్తారు. అందులో కొత్తగా 27,000 ఉద్యోగాలు వచ్చిన 4 ఏళ్లలో 27,000 ఉద్యోగాలు మాదిగలు పొందారు. ఆ 4 ఏళ్లలో అంటే వెసులుబాటు వచ్చింది. 2004లో చూస్తున్నది మొత్తం మళ్ళీ మన సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు కూడా ఆనాడు టెక్నికల్ గా కొట్టేసింది తప్ప ఇంత మానవీయ దృక్పథంతో ఆలోచించలేదు. అందుకని 5 పెంచి నుంచి ఇప్పుడు 7 పెంచి పులి పెంచి దీనికి ఏమైనా రివ్యూ ఉంటుంది తప్ప, నేను న్యాయవాదిగా చెప్తున్నాను, రివ్యూ ఉంటుంది తప్ప ఇంకా మళ్ళీ తీర్పు తిరగరాయడం ఉండదు. రివ్యూలో ఇంతకు మించి తీర్పు వస్తే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 6+1 6:1 తీర్పు వచ్చింది. కానీ ఇందులో ఒక మంచి విషయం వాళ్ళు గమనించింది ఏంటంటే, చెప్పింది ఏంటంటే,
ఒకటేమో రాష్ట్రాలకు అధికారులు ఇచ్చేసారు, ఇది బెస్ట్. అది ఇప్పుడు తాంబూలాలు ఇచ్చిన తనకు చావండి అంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పితే వాళ్ళు రూల్స్ తయారు చేయడం, మళ్ళీ అది ఆర్డినెన్స్ రావడం, లేకుంటే బిల్లు పాస్ కావడం, చట్టం కావడం. దీన్ని బేస్ చేసుకొని సార్, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎస్టీల నుంచి కూడా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ కూడా చాలా రోజుల నుంచి పోరాటాలు చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఇది ఇంకొంత కాలం నడిపించి సేమ్ ఏదైతే తీర్పు ఇప్పుడు వచ్చిందో దానికి సంబంధించి మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ ఎస్టీలను తొలగించాలన్నటువంటి డిమాండ్ ఈ రోజు మళ్ళీ ఏమన్నా గట్టిగా స్ట్రాంగ్ గా బయటకు వస్తుంది అనుకోవాలా ఈ అంశాన్ని? రాదు. ఎందుకంటే ఇప్పుడు కోట మారలే, శ్రీకాంత్ గారు, కోట అదే ఉన్నది. ఎవరికి దక్కాలే ఫలాలు అనేది సమస్య. గాంధీ గారు అంటారు, ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించండి, ఇది అంతిమ వ్యక్తి, సమాజంలో ఉన్న చివరి వ్యక్తికి అందుతుందంటే పని మొదలు పెట్టండి. అంబేద్కర్ గారు కూడా అదే అన్నారు, జీరో సమ్ గేమ్ ఆడుతున్నాం మనం, ఇది కరెక్ట్ కాదు. రిజర్వేషన్ అనేవి, రాజకీయ రిజర్వేషన్ ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు. ఎట్లా? సీటుకు రిజర్వేషన్ వ్యతిరేకించండు ఆయన. సవర్ణ హిందువులు సీటుకు రిజర్వేషన్ పెడితే తమ తాబేదారులు పెట్టుకుంటారు, తమ పాలనలు పెట్టుకుని, ఈ మాట అన్నారు, పెట్టుకుంటారు. కానీ సీటుకు రిజర్వేషన్ ఉండొద్దు, మొత్తం వర్గానికి రిజర్వేషన్ ఉండాలన్నాడు. ఆ మాట ఎవరు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, సీటుకు రిజర్వేషన్ చూస్తున్నాం, ఎవరిని గెలిపిస్తున్నాం, ఎవరిని ఓడిస్తున్నాం చూస్తున్నాం. అట్లానే ఈ జీరో సమ్ గేమ్ లో ఏమవుతుందంటే, ఒకరు నష్టపోతే ఒకరు లాభపడతారు. జరిగిందంతా ఇప్పటిదాకా రిజర్వేషన్ పోరాటం అంతా, ఏ రిజర్వేషన్ తీసుకున్నా కూడా పోరాటం అంతా ఏంటంటే, లాభపడే వాళ్ళు ఏమో ఉండాలని కోరుకుంటారు, నష్టపోయే వాళ్ళు వద్దని కోరుకుంటారు. ఇక్కడ కూడా అంతే, అంబానీలు ఎక్కువ లాభ పొందుతున్నారు అనుకున్నారు, కానీ ఇది అంతరాలు ఒకే సమాజంలో, ఒకే సమూహంలో ఉన్న అంతరాలు. మనకు అగ్రవర్ణాలకు నిమ్న వర్ణాలకు పోరాటం కానీ ఇది ఒకే సమూహంలో ఉన్న వారికి అంతరాలు. ఒక్క మాట సార్, ఒక్క మాటతో మీకు ఇస్తాను. అంటే ఏమైతుందంటే, దీన్ని పూర్తి చేయండి. ఇప్పుడు ఇవాళ రేపు వద్దున సార్, ఇళ్ళ కింద పండుగ, కానీ పండుగ కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ అందరు పోటీ పడతారు. ఈ పోటీలో పెద్ద నష్టం ఏం జరుగుతుందంటే, ఈ ఏబిసిడి వర్గీకరణ చూసిన కులాలను ఏ కులం ఎందులో ఉంచాలి అనే పోటీలో చాలా రాజకీయ ప్రయోజనాలు వస్తాయి. అందుకని సుప్రీంకోర్టు అంటుంది, ఒకటి మీరు రాజకీయ ప్రయోజనాలతో చేయకండి, Ramon, I'll come back to you.